దేశంలో బీజేపీని ఎలాగైనా గద్దెదించాలన్న టార్గెట్తో ఇండియా కూటమి ప్రణాళికలు రచిస్తుంది. కూటమిలోని భాగస్వామ్య పక్షాల మధ్య సీట్ల పంపకాలపై డిస్కషన్స్ మొదలుపెట్టేసింది. ఇండియా కూటమిలో 28 పార్టీలు ఉండగా వాటి నుంచి లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి పోటీగా కూటమి నుంచి ఒకే అభ్యర్థిని బరిలోకి దింపాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలోనే ఢిల్లీ, పంజాబ్లలో అధికారంలో ఉన్న ఆప్తో కాంగ్రెస్ నేతలు చర్చలు జరిపినట్లు సమాచారం. ఢిల్లీలో మొత్తం 7 లోక్సభ నియోజకవర్గాలు ఉన్నాయి. గత లోక్సభ ఎన్నికల్లో అన్నింటినీ బీజేపీ కైవసం చేసుకోగా 5 సీట్లలో కాంగ్రెస్ రెండో స్థానంలో నిలిచింది. అయితే ఈసారి ఢిల్లీలో తమకు 5 స్థానాలను కేటాయించాల్సిందిగా కాంగ్రెస్ నేతలు ఆప్ను కోరారు. అయితే ఆప్ 4 స్థానాలు వదిలిపెట్టేందుకు సుముఖంగా ఉన్నట్లు సమాచారం. ఇక పంజాబ్లో ఇరు పార్టీల రాష్ట్ర విభాగాలు పొత్తు వద్దని ఒంటరిగానే పోటీలోకి దిగుదామని తమ అధిష్టానాలను కోరుతున్నాయట. మరోవైపు 40 లోక్సభ సీట్లున్న కీలక రాష్ట్రం బీహార్లో కూడా కాంగ్రెస్ తన మిత్రపక్షాలతో చర్చలు ప్రారంభించింది. ఆర్జేడీ, జేడీయూ తాము చెరో 17 స్థానాలకు పోటీ చేస్తామని, కాంగ్రెస్ కు 4, మిగిలిన 2 సీట్లను వామపక్షాలకు ఇస్తామని చెప్పినట్లు సమాచారం. అయితే కాంగ్రెస్ 8 సీట్లు కోరుతుండగా దీనికి ఆర్జేడీ, జేడీయూ అంగీకరించడం లేదు. ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న రాష్ట్రాల్లో పట్టు విడుపులతో ఉండాలని కాంగ్రెస్ కు ఆర్జేడీ, జేడీయూ సూచించినట్లు సమాచారం. ఇక అటు కేరళ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో సీట్ల పంపకాల వ్యవహారం కాంగ్రెస్ కు కాస్త ఇబ్బందికరంగా మారే సూచనలే కనిపిస్తున్నాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు. టీఎంసీ, సిపిఎం రెండూ ఇండియా కూటమి పక్షాలే అయినప్పటికీ బెంగాల్లో చేతులు కలపడానికి నిరాకరిస్తున్నాయనే ప్రచారం జోరుగా జరుగుతోంది. ఇక కేరళలో ఉన్న 20 సీట్లలో 19 కాంగ్రెస్ సిట్టింగ్ స్థానాలే. రాష్ట్రంలో సిపిఎంతో పొత్తు కోసం కొన్ని సిట్టింగ్ స్థానాలను కాంగ్రెస్ వదులుకుంటుందా అన్నది డౌటే. అయితే ఇటీవల మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఎస్పీ అధినేత అఖిలేష్, కాంగ్రెస్ మధ్య దూరం పెరిగిందన్న చర్చ నడుస్తోంది. దీంతో ఎస్పీ కీలక ప్రతిపక్షంగా ఉన్న యూపీలో కాంగ్రెస్ కు ఎన్ని సీట్లు లభిస్తాయన్నది ఇప్పుడు ఆసక్తిని కలిగిస్తోంది. కాగా ఈ నెలాఖరులోగా మిత్రపక్షాలతో సీట్ల పంపకాల ప్రక్రియను ముగించాలని కాంగ్రెస్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే మరోవైపు బలీయమైన శక్తిగా ఎదిగి వరుస విజయాలతో జైత్రయాత్ర కొనసాగిస్తున్న బీజేపీకి బ్రేకులు వేయాలంటే ఆ పార్టీని వ్యతిరేకించే ఓట్లన్నింటినీ ఒక చోటకు చేర్చాలని చూస్తోంది ఇండియా కూటమి. అందులో భాగంగానే విపక్షాలన్నీ కలిసికట్టుగా 400కు పైగా స్థానాల్లో బీజేపీపై తమ ఉమ్మడి అభ్యర్థులను బరిలోకి దించాలని చూస్తున్నాయి. భిన్నాభిప్రాయాలు, భేదాభిప్రాయాలకు నిలయమైన విపక్ష కూటమిలో అగ్రనేతల మధ్య సయోధ్య సాధ్యపడినా క్షేత్రస్థాయిలో అది ఎంతవరకు ఫలిస్తుందన్నది ప్రశ్నార్థకమే. అటు బీజేపీ వరుస విజయాలకు సవాల్ విసురుతున్న ప్రతిపక్ష కూటమిని ఎదుర్కొనేందుకు కమలనాథులు సరికొత్త అస్త్రాలకు పదును పెడుతున్నారు. వరుసగా 3వ గెలుపొంది హ్యాట్రిక్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే విపక్షాలన్నీ కలిసినా సరే తమను చేరుకోలేనంత ఓటు బ్యాంకు సాధించాలనే లక్ష్యంగా కమలనాథులు నిర్దేశించుకున్నారు. ఇక లోక్సభ ఎన్నికల్లో సీట్ల పంపకంపై మిత్రపక్షాలతో చర్చించే ముందు దేశవ్యాప్తంగా 500 లోక్సభ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ సర్వే చేపట్టనున్నట్లు తెలుస్తుంది. దీనికోసం 539 నియోజకవర్గాలను నియమించిన కోఆర్డినేటర్ల లిస్టును ఆదివారం విడుదల చేసింది. ఎన్నికలకు సన్నద్ధం కావడానికి ఈ సర్వే ఉపయోగపడుతోందని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారట. కోఆర్డినేటర్లు గ్రౌండ్ లెవెల్లో పరిస్థితిని అధ్యయనం చేసి పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు నివేదిక సమర్పిస్తారు. అభ్యర్థుల ఎంపికలో కీలక పాత్ర పోషించే క్లస్టర్ ఇన్ఛార్జీల్ని నియమించిన తర్వాత తదుపరి చర్యలు చేపడతారు. సీట్ల పంపకంపై చర్చించేందుకు 5 సభ్యుల ఇండియా కూటమి కమిటీ సమావేశం కానున్న నేపథ్యంలో కాంగ్రెస్ ఈ సర్వే ప్రతిపాదన తీసుకొచ్చింది. ఇక ప్రారంభంలో కొన్ని అవాంతరాలు ఎదురైనా ప్రస్తుతం ఇండియా కూటమిలో సీట్ల పంపకం చర్చలు సరైన దిశలోనే సాగుతున్నాయి. ఈ నెలాఖరులోగా సీట్ల సర్దుబాటు ఓ కొలిక్కి వచ్చే అవకాశాలైతే స్పష్టంగా కనిపిస్తున్నాయి.